భారత్ మాతా కీ. అందరూ పిడికిలు బిగించి దేశభక్తి బారాయణమైనటువంటి అందరం కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి నినాదం చేయాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జోహార్ అటల్ జీ, జోహార్ జోహార్ అటల్ జీ. చాలా సంతోషం. ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తికి, రాజకీయ దురంధరుడు, స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి, అవినీతి రహితమైనటువంటి పాలన చేసినటువంటి వ్యక్తి, కలం గురించి కత్తి గురించి రెండిటికి ఒక పర్యాయ పదం అటల్జీ. అలాంటి వ్యక్తి యొక్క యాత్రా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మిత్రులు, యూత్ ఐకాన్ ఈరోజు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించాలని సంకల్పించేటువంటి ముందర ఆయన సారథ్యం కూడా ప్రారంభించాడు. ఆ సారథ్య కార్యక్రమాన్ని రాయలసీమ నడిబొడ్డున కడపలో ప్రారంభిస్తే ఆ రాయలసీమ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి స్పందన. అక్కడి నుంచి మొదలుకొని ఈరోజు సృష్టి పేరుతో, స్ఫూర్తి పేరుతో చివరికి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అటల్జీ యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం ఈ యొక్క కార్యకర్తల్ని, ప్రజల్ని ఉద్దేశించి సభలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి తరుణంలో ఎక్కడ పట్టినా స్వచ్ఛందంగా వేలాది మంది తరలి రావడం, స్వాగతం పలకడం, దీన్ని చూస్తుంటే అటల్జీ యొక్క ఆశయాల కోసం, అటల్జీ చేసినటువంటి పాలన కోసం, అటల్జీ వ్యవహరించినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయాల మీద ప్రజల్లో కలుగుతున్నటువంటి అభిమానం ఇప్పటికి కూడా ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి ఉదాహరణ ఏంటంటే ఈ వారం రోజులుగా మేము సాగిస్తున్నటువంటి బస్సు యాత్రలో లభిస్తున్నటువంటి స్పందన. అలాగే సత్యకుమార్ గారు మనందరికీ సుపరిచితుడు, ఈ యొక్క నెల్లూరు తోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా ఈ యొక్క బస్సు యాత్రలో సుదీర్ఘంగా ప్రయాణం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఈరోజు నెల్లూరుకు వస్తున్నటువంటి తరుణంలో మా అందరికి కూడా ఒక రకమైనటువంటి ఎమోషనల్ బాండింగ్. ఎందుకంటే ఈ ప్రాంతంలో అటల్జీ, అద్వానీ గారి కోసం ప్రచారం చేసినటువంటి వ్యక్తి, వారితో కలిసి ఈ దేశ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి కూడా ఈ ప్రాంతవాసి వెంకయ్య నాయుడు గారి యొక్క స్వస్థలం కాబట్టి ఇక్కడికి వస్తున్నటువంటి క్రమంలో మాకందరికి కూడా ఒక ప్రత్యేకంగా అనిపించింది. ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు సోదరుడు వంశీధర్ రెడ్డి గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సురేంద్రన్న కావచ్చు, ఆంజనేయుల రెడ్డి అన్న కావచ్చు, మా యొక్క వాకాటి నారాయణ రెడ్డి గారు కావచ్చు, దువ్వూరు రాజన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా, మా భరత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నెల్లూరు జిల్లాలో కాషాయాన్ని ఒక రకమైనటువంటి ప్రయోగశాలగా ఆంధ్రప్రదేశ్ లో మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత వచ్చేటువంటి తరంగా మనందరి మీద ఉందని కోరుకుంటూ భారత్ మాతా కీ.